బాధల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని భక్తుడు పాడుతూ ఉన్నాడు. ఏంటది మనోహర్? ఏంటది? బాగా పాడతాడు తమ్ముడు, బాగా పాడతాడు ఆ పాట. మన జీవితము, మన బ్రతుకు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదంట. ఆ ఆవిరి వంటి జీవితాన్ని ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనము సమర్పించాలి. ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ ఇప్పుడే రావచ్చేమో, ఈ క్షణం రావచ్చేమో, ఇప్పుడే రావచ్చేమో. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా జ్ఞాపం చేసుకోవాలి. దేవుని రాకడంటే ఏంటంటే ప్రియులారా, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. జాతకినాలి అమ్మా చిన్నపిల్లలు. యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి వచ్చారు. ఎలాగంటే కన్య మరియ గర్భాన్ని ఉద్భవించి బాలుడుగా వచ్చాడు. అదే వచ్చే నెల క్రిస్మస్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఆల్రెడీ ఈ నెల 15-16 తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయినాయి క్రిస్మస్లు కూడా. క్రిస్మస్ చేసుకుంటే బాలుడుగా యేసయ్య ఒక రోజున వచ్చాడు, ఒకసారి వచ్చాడు. ఆయన చనిపోయి మనుషుల కొరకు ప్రాణం పెట్టి, రక్తం చిందించి ప్రాణం పెట్టి, ఆయన సమాధిలో పెట్టబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమైపోయి అనేక మందికి కనిపించిన తర్వాత ఆరోహణమైపోయి వెళ్ళిపోయేటప్పుడు దూతలు చెప్తున్నారు, ఈ దేవాతి దేవుడు ఎలాగైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడో అలా మరలా ఒకనొక రోజున తిరిగి మరలా ఈ భూమి మీదకి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ వచ్చినప్పుడు చనిపోయినటువంటి వారు, సమాధిలో ఉన్నటువంటి వారు మొదటగా లేస్తారు. ఆ మీదట సజీవులమైనటువంటి మనము ఆయనతో మధ్యాకాశంలో కొనిపోబడతాం. అది దేవుని రాకడ, రెండవ రాకడ రాబోతుంది. అయితే ఈ రాత్రికాశంలో ఆ రాకడ వచ్చినప్పుడు మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా జాగ్రత్త చేసుకోవాలి. పెళ్ళికి సిద్ధపడతాం. ఏదైనా ఫంక్షన్ చెప్తే ఎవరైనా దానికోసం 4-5 రోజుల ముందే, ఒక వారం రోజుల ముందే ఏ చీర కట్టుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ గిఫ్ట్ పట్టుకెళ్ళాలి, సిద్ధపాటు కలిగి ఉంటాం. అప్పటికప్పుడు వెళ్ళిపోం, అప్పటికప్పుడు సిద్ధపడి వెళ్ళాం. దానికి చాలా సిద్ధపాటు చాలా అవసరం. ప్రియులరా, ఈ రాత్రికాశంలో దేవుని రాకడకు సూచనలు ఏంటో ఒకసారి మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో దేవుని రాకడకు సూచనలు చదువున్నాం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఒకటి జాగ్రత్తగానండి, నేను కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియచేయమని ప్రేరేపించారు. దేవుని యొక్క రాకడకు సూచనలు మొదటిది ఏంటంటే ప్రజలు మోసగించబడతారు. ఈ రోజున చాలా మంది అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు. ఒక ఆయన అంటాడు, ఇదిగో ఆయనే దేవుని యొక్క కుమారుడు అంటాడు, ఒకడు నేనే క్రీస్తు అంటాడు. ఆ మధ్యన హైదరాబాద్లో ఒక స్త్రీ, ఒక లేడీ, నేనే ప్రభువుని, నేనే క్రీస్తుని అని చెప్పి ఒక ఆవిడ లేచింది. మీరు చూసలేదో, వైరల్ అయిపోతుంది ఈ మధ్యన. ఏదైనా చిన్న వీడియో వచ్చిందంటే మొత్తం వైరల్ అయిపోతుంది. ఒక ఆవిడ అంటుంది, నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి. ఒక ఆయన అలాగే వెళ్ళి కూర్చుని ఎరా కుర్చీ మీద కూర్చుంటావు, దిగో నేను దేవుణ్ణి అంటుంది. ఎవరో ఒక స్త్రీ ఆల్రెడీ వైరల్ అయింది, చాలామంది చూశారు. అయిపోయినాలేండి. ఇలాగా చాలామంది ఆవిడతో ప్రార్థన చేయించుకోవడం, లేకపోతే ఆవిడ దగ్గరికి వెళ్ళి మొక్కి ఏదేదో కానుకలు ఇచ్చి ఆవిడే దేవుడు అని, లేక ఆవిడే క్రీస్తు అని చాలామంది వెంబడించారు. గొర్రెలాంటి జనం మనం ఎవరంటే గొర్రెలాంటి జనం. చాలాసార్లు చెప్తాను, గొర్రెలాంటి జనం అంటే గొర్రెలు ఎలాంటిదంటే అది కషాయం అని కూడా నమ్ముతుందంట. అంటే చంపడానికి వచ్చినటువంటి వాడిని కూడా నమ్ముతుంది అనమాట. అలాంటి గొర్రెలంటే మనం ప్రియులరా, ప్రజలు మోసగించబడతారంట. ఏంటంటే అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు, లేకపోతే అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని చెప్పి మోసగిస్తారు కొంతమంది. నేనే క్రీస్తుని అంటున్నాడు ఒకడు, ఇదిగో నేనే క్రీస్తు, నేనే మరి 7వ దూతను, లేక బోర ఊదినప్పుడు దూత వస్తారు, ఆ దూతను నేనే అని ఒక సమాజం వారు వెలిచారు. ఇప్పుడు దూత అంట, ఆ దేవుని యొక్క దూతగా వచ్చాడని అతని గురించి తెలియచేసి అతన్ని ఆరాధిస్తున్నారు కొంతమంది. దేవుని ఆరాధించిన ప్రక్కన పెట్టేశారు. ఆ దూతను ఆరాధిస్తూ ఈయనే దేవుడు అని చెప్పి ప్రజలు మోసగించబడతారు. అక్కడ వాక్యం ఉంటుంది, ఒకసారి చదువమ్మ మాటలో. ప్రజలంట అక్కడ అనేకలలో నా పేరట వచ్చి, ఎవరి పేరున చెప్పండి, ఎవరి పేరున? యేసుక్రీస్తు ప్రభువారి పేరునే వచ్చంట నేనే క్రీస్తుని అంటారు. నేనే క్రీస్తుని అని చెప్పి చాలా మందిని మోసం చేస్తారంట. అప్పుడంట ఏర్పరచబడిన వారందరూ సైతము, ఏర్పరచబడిన వారు మొత్తం కూడా మోసగించబడతారంట.
అప్పుడు తెలుసుకున్న తర్వాత అరే బాబు క్రీస్తు ఇది కాదు, అసలైన క్రీస్తు ప్రభు, ఆయన బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు, మోసగించబడిన తర్వాత తెలుస్తుంది అంటే ఇది రాకడకు సూచనలు, దేవుని రాకడకు సూచనలు. అనేక మంది మోసగించబడతారు. జాగ్రత్తగా వినాలి. నేను చాలాసార్లు సంఘంలో చెప్తాను, చాలాసార్లు మీటింగ్ చెప్తాను. ఏంటంటే పాస్టర్ గారు ఎవరు చెప్పినా లేకపోతే ఎవరైతే చెప్పినా వినొద్దు. ఈ బైబిల్ గ్రంథంలో ఎవరైతే బోధిస్తారో ఆ సేవకుడు చెప్పిన మాట, లేక బైబిల్ గ్రంథంలో ఏదైతే వస్తుందో ఆ మాటని మనం వినాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన సొంత మాటలన్నీ కూడా వ్యర్థం. మన మాటలన్నీ కూడా కొంతమందికి గాయపరుస్తాయి, లేక కుటుంబాలు పాడు చేస్తాయి. ప్రభు యొక్క వాక్యం అయితే ఏమంటుందంటే జీవం గల మాటలో, ఆ దయగల మాటలో, ఈ మాటలు ఎవరు చెప్పినా మనం వినాలి. ఈ మాటలు కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా అది మోసపరిచేటువంటి మాటలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ దినాల్లో మరీ ఎక్కువైపోయారు అలాంటి వాళ్ళు, అబద్ధ బోధకులని, అబద్ధ ప్రవక్తలని. ఈ రోజుల్లో చాలామంది కూడా ఎక్కువైపోయారండి. ఒక గుర్రపుడెక్క ఎలా ఉంటుంది చూసారు, కాళ్ళలో గుర్రపుడెక్క ఇప్పుడు ఉండలేదు, కానీ గుర్రపుడెక్క అలా పెరిగిపోతూ ఉంటుంది, చదపురుగులా ఆ టైపు ఈ రోజున చాలామంది కూడా మోసపరుస్తున్నారు, ప్రజలను మోసపరుస్తున్నారు. రెండవ మాట దానిలో చూస్తే ప్రియులారా, అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది అంటే. అది 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారు. ఇది ఎవరికి అండి? ఎందుకంటే దేవుని రాకడకు సూచనలు. ఏం చెప్పనైనా దేవుని రాకడ, మనకి దేవుడు ఎప్పుడు వస్తాడో అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఒక ఆయన అన్నాడు ఒక రోజున, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాకడ సూచనలు ఏంటంటే, నేను రాకడ ఎప్పుడు ఉంటుంది అని అంటే. ఆ మధ్యన ఒక ఆయన కూడా ఈ పోయిన గత అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ నెలలో యేసు ప్రభు వచ్చేస్తాడని ప్రకటించాడు ఒక ఆయన. అమ్మాయినా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, సిద్ధపడని చెప్పి ఒక ఆయన ప్రకటించేసాడు. ఇతర దేశాల్లో ప్రకటించేస్తే ఆ డేట్ వరకు చాలామంది కూడా ఎంతో యథార్థంగా మరి వారు ఎంతగానో భయభక్తులతో ఉంటాం. ఆ డేట్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు రాలేదు. అక్రమము విస్తరించటం వలన అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది. ఈ రోజున బంధుత్వాలు ఏం లేవండి, అక్రమం ఎక్కువైపోయింది. నేను నిన్న ఇవ్వాలనుకుంటా ఫేస్బుక్లో చూశాను. ఒక స్త్రీ అంట తన బిడ్డను పాలు ఇచ్చేటువంటి బిడ్డను చంపేసిందంట. అంటే చనిపోయాడు ఏంటని, చనిపోయిన తర్వాత పాపం పిల్లలు చనిపోయాడు అని చెప్పి భర్త కూడా నమ్మి మొత్తానికి ఆ కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఎందుకో కానీ ఒక రోజున తన భార్య సెల్ ఫోన్ చూస్తుంటే సెల్ ఫోన్లో ఆడియోలు లేకపోతే బొమ్మలు అయి ఉన్నాయంట. ఏంటి పరిస్థితి అంటే, లెస్బియన్ అనేటువంటి ఒక పదం, అంటే ఇతర దేశాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కాపురాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, చేసేటువంటి తప్పుడు పనులు చేస్తూ ఈ తల్లి ఏం చేసిందంటే ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళిద్దరూ ఏంటంటే కాపురం చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో వచ్చింది, కావాలంటే ఒకసారి చూస్తాను. ఫేస్బుక్లో ప్రియులారా, ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇంకో స్త్రీకి అలవాటు పడింది. వాళ్ళిద్దరూ కూడా కాపురం చేస్తున్నారు, ఎవరికి తెలియదు, సీక్రెట్ ఇది. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, ఈ బిడ్డ పుట్టిన తర్వాత పాలు తాగుతున్నప్పుడు, బిడ్డ పుట్టిన తర్వాత ఈ స్త్రీతో సహవాసం చేయడానికి కుదరక ఏమైందంటే, మధ్యవర్తిగా అంటే అడ్డంకంగా ఉన్నాడని చెప్పి ఈ పిల్లవాడిని ఏం చేసింది తెలుసా, కన్నా తల్లి చంపేసింది అనమాట. చాలా భయంకరమైన న్యూస్ ఇది, చంపేసింది. భర్త కూడా నమ్మాడు, అంటే చనిపోయాడు పిల్లోడు, ఎందుకో చనిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇలా చనిపోయాడు ఏంటను అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. ఒక రోజున ఆ భార్య సెల్ ఫోన్ చూస్తే అందులో ఆడియో కాల్స్ ఉన్నాయి. ఇంకొక స్త్రీతో ఈ స్త్రీ మాట్లాడుతున్నటువంటి యొక్క ఏమంటారు ఆడియో కాల్స్, ఫోటోలు అన్నీ చూసి మొత్తానికి డౌట్ వచ్చి పోలీస్ కేసు పెడితే అప్పుడు బయటపడింది ఈ స్త్రీ అంట ఇంకో స్త్రీతో సహవాసం చేస్తూ కాపురం చేస్తున్నారంట. ప్రియులారా, అక్రమం విస్తరించే కొలది అనేకలో ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు అన్నదమ్ములు ప్రేమ లేదు, తల్లిదండ్రులు ప్రేమ అంటూ లేదు, అన్న తమ్ముడు చెల్లి అక్క ఏమి లేదు. ఇప్పుడు అంతా కూడా ఎలా ఉంటే డబ్బు నడిపిస్తూ ఉంది. ధనం ఉంటే చాలు, డబ్బుంటే చాలు, నాకు ఇంకెవరు అవసరం లేదు. ఈ డబ్బు కోసం, దీనికోసం బంధుత్వాలు కూడా తెంపేసుకుంటున్నారు చాలామంది. అక్రమం విస్తరిస్తూ ఉంది. జాగ్రత్తగా వినాలి. అక్రమం విస్తరించే కొలది దేవుని రాకడికి సూచన ఏంటంటే ప్రేమ చల్లారిపోద్ది అంట. అందరిలో ప్రేమ లేదు, ఏం లేదు. ఈ రోజుల్లో చాలామంది అంటారు అప్పుడు ప్రేమ లేదండి, అప్పుడు ప్రేమ వేరండి. ప్రేమ లేదు, ఏం లేదండి ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే 4 రూపాయలు సంపాదిస్తున్నాము, 4 రూపాయలు సంపాదించిన తర్వాత ఈ ప్రేమంతా కూడా ప్రక్కన పెట్టి ఈ సంపాదన ఎలా సంపాదించాలి, ఎలా కూడగొట్టుకోవాలి, ఇదే దానితో ఉన్నాం తప్ప ప్రేమ లేదు, ఏమి లేదు. ఇది
ఇదివరకు చాలా ప్రేమగా ఉండేవారు, అందరూ కూడా బయట కూర్చుని అందరూ కూడా ఇంటి ఎదురు మాట్లాడుకుంటేవాడు. ఇప్పుడు అదేం లేదు. ఎవడు సెల్లో, కొడుకుంటే కొడుకు సెల్లో, కూతుంటే కూతురుకో సెల్లో, భర్త ఉంటే భర్తకో సెల్లో, భార్య ఉంటే భార్యకో సెల్లో, అందరూ కూడా సెల్ ఫోన్లు అట్టుకుని అలాగే ఎవరి కాళ్ళే మాట్లాడుకునేటువంటి విషయం కూడా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్లో. ఈ రోజుల్లో ప్రేమ అనేది కూడా తగ్గిపోయింది. నీకు దేవుడు రాకడకు సూచన మొట్టమొదటిది ఏంటంటే పిల్లరా, అనేక మంది మోసగించబడతారు ప్రజలు. రెండవది ఏంటంటే అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈ రెండు జరుగుతున్నప్పుడు నువ్వు గమనించవలసింది ఏంటంటే దేవుని రాకడ దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రెండవది ఏంటంటే పిల్లరా, దేవుని రాకడికి ఎలా ఉంటుందంటే ఒకసారి మత్తయి సువార్త దీంట్లోనే 24వ అధ్యాయంలో 37 వచనం చదువుకున్నాం. దేవుని రాకడ ఎలా ఉంటుందంటే ఒకసారి ఆ మాటలు, నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడు దినములో కూడా అలాగుంటాయి. ఎలా ఉన్నాయి మనకు తెలుసు. మనోహరం, ఎలా ఉంది నోవాహు దినములో అంటే మనకు తెలుసు. నోవాహు అనగానే మనకే ఏం గుర్తు వస్తుందమ్మా? జలప్రళయం వస్తుందిరా బాబు. ఇదిగో దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు ఈ ప్రపంచం చూస్తే అందరూ కూడా అక్రమం విస్తరించింది, ఎవడు పాపంలో వాళ్ళు ఉన్నారు, నేను ఇప్పుడు బాధపడుతున్నాను, ఎందుకు సృష్టించానా అని చెప్పి బిడ్డల్ని నేను సంతాపపడుతున్నాను, బాధపడుతున్నాను కనుక ఈ సృష్టి అంతా కూడా డిలీట్ చేసేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటే చెప్పండి? సెల్ ఫోన్లు, మనకు అర్థమయ్యే భాషలో సెల్ ఫోన్లు ఫోటోలు ఉంటాయి, వేస్ట్ ఫోటోలు, కొన్ని ఆడియోస్ కానీ వీడియోస్ కానీ వేస్ట్ అయిన ఉంటాయి. దాన్ని ఏం చేస్తాం? డిలీట్ కొట్టేస్తాం, వెంటనే డిలీట్ అయిపోతుంది సెకండ్లో. ప్రియులారా, ఈ ప్రభు అన్నాడు, ఇదిగో నోవాహు ఈ తరములో నువ్వు ఒక్కడివే నిందారహితుడిగా ఉన్నావు, నీ ఒక్కడివే మంచోళ్ళలాగా ఉన్నావు. వీళ్ళందరిని చూస్తే ఎవరు కూడా నాకు మంచోళ్ళ కింద కనపడతల్లా, నీ ఒక్కడే నిందారహితుడుగా ఉన్నావు కనుక నీ కోసం ఒక ఓడ తయారు చేసుకో. నువ్వు, నీ బిడ్డలు, నీ భార్య, నీ కోడలు, నీ కుమారులు, వాళ్ళతో సహా కొన్ని జంతువులు, పక్షులు కూడా ఆ ఓడలో పెట్టుకో. ఈయన వెళ్ళి ఓడ తయారు చేస్తుంటే అందరూ అన్నారు, పిచ్చోడ్రీడే, పిచ్చి ఎక్కువైంది దీనికి. కొంతమంది అంటారు, చూశాను, భక్తి ఎక్కువైనా కూడా దీనికి భక్తి ఎక్కువైపోయింది. దీనికి ఎప్పుడు చూసినా ప్రార్థన అంటుంది. వీడికి భక్తి ఎక్కువైపోయింది, వీడికి ప్రార్థన అంటున్నారు అని కొంతమంది అపహసించేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ నోవాహు దినములో అందరూ అనుకున్నారంట, జలప్రళయం వచ్చే వరకు, నాశనమయ్యే వరకు కూడా తినుచు త్రాగుచు పెండ్లికిస్తూ భవనాలు కట్టుకుంటూ వారి పనిలో వాళ్ళు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటానే ఉన్నారు. అంటే నోవాహు ప్రకటించాడు, ప్రళయం వస్తుంది, రాబోయే దినాల్లో జలప్రళయం వస్తుంది, ఇదిగో దానికోసం దేవుడు కట్టమన్నాడు నన్ను. నోవాహుకి చెప్పినటువంటి విషయంగా ఆ యేసు దేవాతి దేవుడు చెప్పాడు, నాకు ఓడను కట్టమన్నాడు అని చెప్పి కడుతుంటే వీడికి పిచ్చి ఎక్కువైపోయినట్టు ఉంది, వీడికి భక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు వాడ ఏంటి, ఇదేంటి అని చెప్పి అర్థం కాలేదు ప్రియులరా. అప్పుడు అంటే నోవాహు దినములలో ఎలా ఉండెనో అంటే అక్కడ రాయబడుతుంది, కింద ఒకసారి చదవండమ్మా. నోవాహు దినములు ఎలా ఉండెనో, మనుష్య కుమారుడు రాకయును, నోవాహు వాడలోకి వెళ్ళే సమయం వరకు కూడా ప్రజలు ఎలాగున్నారంటే, నోవాహు చెప్పలేదంటే చెప్పాడు అందరికీ, అయ్యా ఇలా చేయమన్నాడు దేవుడు, ఇలాగేనండి నోవాహు వాడలోకి రండి అని చెప్తే ఎలరా నువ్వు చెప్పేది ఏంటన్నారు. ఈ రోజుల్లో కూడా అలాగ చాలా మంది మంచి చెప్తే ఎవడికి పని చేయదు, జాగ్రత్తగా వినాలి. మంచి చెప్తే ఎవడికి పని చేయదు. నువ్వు పాడైపోవాలి, పతనం అయిపోవాలి ఇలా అనుకుంటారు చాలామంది తప్ప మంచిగా బ్రతకరంటే ఈ రోజులు ఎవరికి నచ్చదు. నువ్వు బాగుపడరా బాబు, నువ్వు త్రాగుడు మానేరా, లేకపోతే అది వ్యభిచారం మానే, దొంగతనం మానే, మంచిగా బ్రతకరంటే ఎవరికి నచ్చదు అది. కానీ ప్రియులారా, 6 దినాల్లో నోవాహు చెప్పాడు కానీ వినలేదు. నోవాహు ఆ ఓడలోకి వెళ్ళే వరకు కూడా జనులు తినుచు త్రాగుచు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాయి. ఆవిడ మాట వినలేదు, నోవాహు మాట వినలేదు. నువ్వు మాకు చెప్పేది ఏంట్రా, నీతో మాతో మీ పని ఏంట్రా అని నోవాహు చెప్పిన మాటలు వినకుండా జలప్రళయం వచ్చే వరకు, ఆ నోవాహు గారు ఓడలోకి వెళ్ళే వరకు ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లికిస్తూ ఆ భవనాలు కట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నా ప్రాణమా, మా పిల్లోడు అంటారు, మా బొడ్డోడు కోసం, నా ప్రాణమా తినుము తాగుము ఏం చెప్పు ఏంటి. ఒక్కొక్కసారి సరదాగా నేను చెప్పే వాక్యాలు మా వాడు చాలా జాగ్రత్తగా వింటాడండి. ఒక్కొక్కసారి అడుగుతాడు, ప్రశ్నలు వేస్తాడు, డాడీ నువ్వు ఈ వాక్యం చెప్పావు ఇలాగా, అది ఇలాగా ఇది ఇలాగని అడుగుతాడు. ఒక రోజు ఆడుకాడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని. నాకు వెంటనే ఇదేంటలాగా అన్నాడు అనుకున్నాను. అంటే ఆ వాక్యం ఆ రోజు విన్నాడు. కొంతమందికి ఏంటంటే తిని తాగి ఎంజాయ్ చేయడం ఇంకే పని, ఇదే పని. దేవుడు లేదు, దెయ్యం లేదు. దేవుడితో పని ఉండదు, ఇంకా అటు దెయ్యంతో కూడా పని ఉండదు. ఇది హ్యాపీగా సంపాదించింది డబ్బు,
డబ్బు మీద తల దూగుతూ ఉంటాడు, ఇంక ఇష్టం వచ్చినప్పుడు తినటం త్రాగటం సుఖించడం కొంతమందికి ఇదే పని. ఆ దినాల్లో అలాగే ఉన్నారు. దేవుని రాకడ కూడా ఎలా ఉంటుందంటే నోవాహు దినముల వలె ఉంటుందంట. నోవాహు దినములు ఎలా చేశారు, ఎంత చెప్పినా వినలేదనమాట. చెప్పినటువంటి వ్యక్తిని ఏం చేశారంటే చులకనగా చూశారండి. ఈరోజు చాలామందిని కూడా అలాగే చులకనగా చూస్తారు. బాగుపడండి రా బాబు, ప్రభు సందికి రండి, ప్రభుని ఆరాధించండి, ప్రభుని నమ్ముకోండి అని అంటే చాలామందికి చులకనగా చూస్తారంట. అది వచ్చిన తర్వాత, ఆ పరిస్థితి వచ్చిన తర్వాత మీరు చెప్పారు, మీ మాట నేను వినలేదు అనేటువంటి పరిస్థితి తర్వాత అర్థమవుతుంది అనమాట. అంటే దేవుని రాకడ ఎలా ఉంటుందంటే నోవాహు దినముల వలె ఉంటుంది. రెండవది ఏంటంటే దాంట్లో దొంగ వలె వస్తుందంట. అంటే దొంగోడు మనకి చెప్పేసి రాడండి. అమ్మా ఎలా చూడాలి, దొంగోడు మీ ఇంటికి దొంగతనం చేయడానికి ఈరోజు వస్తున్నాడు అనుకో, మీకు ఫోన్ చేసి అమ్మ మీ ఇంటికి దొంగతనంకి వస్తున్నాను అని చెప్తాడా? రాంబాబు గారు చెప్తాడా? చెప్పడం. మనం లేనప్పుడు. అందుకనే ఎప్పుడైనా మీరు ఊరు వెళ్ళేటప్పుడు కొంతమంది ఏమంటారంటే, మీరు ఊర్లు వెళితే మీరు తాళాలు వేసి జాగ్రత్తగా చేసి మాకు పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఇన్ఫామ్ చేయండి అని అంటారు కొంతమంది పోలీసులు. కొంతమంది ఏంటంటే మీరు ఒకవేళ దూర ప్రాంతం ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు రాకపోతే పోలీస్ స్టేషన్లో మనం ఏం చేయాలంటే ఇన్ఫామ్ చేయాలి, అయ్యా మేము ఊరు వెళ్తున్నాం, కొద్దిగా మా చూస్తూ ఉండండి. లేకపోతే మన ఇరుగు పొరుగు వారిని వాళ్ళు చెప్తాం, మా ఇంట్లో చూస్తూ ఉండండి అంటే వాళ్ళు చూడమని. దేనికంటే దొంగలు పడకుండా, ఎవరు ఎత్తుకుని పోకుండా. దొంగోడు అనేటువంటి వాడు ఎవడికి తెలియకుండా వస్తాడు. అంటే ప్రభు రాకడ దొంగ వల్లే వస్తాడు. అంటే దొంగోడుగా దేవుడు యేసుప్రభు దొంగోడని కాదు, అక్కడ దొంగ వల్లే. అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎవరు అనుకున్నటువంటి సమయంలో దొంగోడు ఎప్పుడు కూడా చెప్పేసి రాడు, మనకి చెప్పని సమయంలో. మనము ఎప్పుడు కూడా అనుకున్నటువంటి సమయంలో దొంగోడు వచ్చినట్టు విధంగా మన ప్రభు యొక్క రాకడ ఎలాగుంటుందంటే ఒక దొంగ వల్లే వస్తుందంట. దేవునికి స్తోత్రం. అంటే మనం అప్పుడు తెలుసుకోలేము, మనం కోలుకోలేము. దేవుని రాకడ అలా ఉంటుందని చెప్పి ప్రకటన గ్రంథంలో చదవస్తుంది. కానీ మూడో మాట ఏంటంటే పిల్లల, దేవుని రాకడ వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. లేకపోతే 22వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదాం. లేకపోతే 3:11 చదవండి. 3:11 టైం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను, త్వరగా ముగిస్తాను. 3:11 అమ్మా. 3:11 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని. చాలు. దేవుని రాకడ వచ్చే వరకు మనం ఏం చేయాలి జాగ్రత్తగా. ఒకటి ఏం చెప్పానంటే, ఒకటి దేవుని రాకడ సూచనలు చెప్పాను, మీకు తెలిసిపోద్ది సూచనలు. రెండోది ఏంటంటే దేవుని రాకడ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చెప్పాను. మూడోది ఏంటంటే దేవుని రాకడ వచ్చే వరకు మనం ఏం చేయాలి. ఇలాగేనా? దేవునికి స్తోత్రం. మనం దేవుని రాకడ వచ్చే వరకు మనం ఏం చేయాలంటే, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఇక్కడ ఒక సంఘానికి దేవాతి దేవుడు యోహాను భక్తుడి ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇలాగేనాలి, త్వరగా వస్తున్నాను. ట్రైన్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, యువర్ అటెన్షన్ ప్లీజ్, పలానా నెంబర్, పలానా చోట నుంచి పలానా నెంబర్ వెళ్ళే ట్రైను ఒక 5 నిమిషాల్లో వస్తుంది, 10 నిమిషాల్లో పలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం, మనం సిద్ధపాటు కలిగి అక్కడికి వెళ్తాం. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కనుక నీవు ఏదైతే కలిగి ఉన్నావో నీ కిరీటమును అపహరింపకున్నట్లు ఎవడు కూడా. జాగ్రత్తగా వినాలి. సాతాను ఏం చేస్తుందంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టిచ్చేస్తుంది. మనం పొందేటువంటి ఆశీర్వాదాలు సాతాను దొంగిలిస్తూ ఉంది. నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, కానీ ఏ ఎదుగుదల లేదు, ఏ ఆశీర్వాదాలు లేవు. ఆశీర్వాదం కోసం, దీవెన కోసం, స్వస్థత కోసం ఎక్కడెక్కడికో పరిగెడతాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళా కానీ ఏ స్వస్థత, ఏ ఆశీర్వాదాలు లేదు. ఎందుకంటే మనం ఏం కలిగి ఉన్నామో దాన్ని సాతాను ఏం చేస్తుందంటే దొంగిలించేస్తుంది. నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు సాతాను దొంగిలించేస్తుంది. నువ్వు పొందుకోవాల్సినటువంటి దీవెనలు సాతాను దొంగిలించేస్తుంది. కనుక నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో, నువ్వు భక్తి కలిగి ఉన్నావా, ప్రార్థన కలిగి ఉన్నావా, వాక్యం కలిగి ఉన్నావా, దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంటండి. దేవునికి స్తోత్రం. అందుకని వారం ఈ ప్రేరేపణ కలిగి ప్రభుత్వంలో ప్రార్థనలు పెట్టడం. ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. సాతాను మనల్ని ఎప్పుడు కూడా, నేను మన ఆదివారం చెప్పాను, విశ్వాసులకి వీపు మీద ఉంటుందంట, పాస్ట్ గారికి పక్కన ఉంటుందంట. రాంబాబు గారు మనం చెప్పిన నా ఆదివారం ఏంటి చెప్పండి, విశ్వాసులకి వీపు మీద ఉంటుంది. ఏంటిది? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసులకి వీపు మీద ఉంటుందంట. పాస్టర్ గారి కంటే పక్కనే ఉంటుందంట. ఒక భక్తుడు రాశాడు,
సాతాను ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడు లొంగిపోతామా, ఎప్పుడు పడిపోతామా, ఎప్పుడు పాపలను పడిపోతామా, మనల్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది. పాస్టర్ గారికి కూడా పక్కనే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిన, తేడా వచ్చినా, ఇదిగో ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు మానే అని ఇలాగ సాతాను చేస్తే మనల్ని పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అది తీసేసుకుంటుంది. కనుక మనం ఏం చేయాలంటే, మనకు కలిగి ఉన్నటువంటి దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంట. అలాగే 22వ అధ్యాయం 12వ వచనం కూడా మన క్రియలకు జీతం ఉన్నదని జాగ్రత్తగా గమనించాలి. 3వ మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఇంకొక మాట ఉంది, ముగిస్తాను. ప్రియులారా, దేవుని రాకడ వచ్చే వరకు మనం ఏం చేయాలి? మన విధి విధానాలు మనం ఏం చేయాలంటే, ఇక్కడ రాయబడుతుంది, మన క్రియలకు జీతం ఉందని మనం గమనించాలి. మనం పనికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్తాం, జాబ్ చేస్తాం, లేకపోతే కూలి పనికో మనం వెళ్తున్నటువంటి పనికి వెళ్ళిన కాడ మనకి జీతం ఇస్తారండి, జీతం ఇస్తారు. ఆ జీతం ఉన్నది అంటే మన క్రియలకు. చదవము ఒకసారి 22వ అధ్యాయము 12వ వచనం. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడని జీతం. ఎలాగెనాలం? దేవుడు సిద్ధపరిచాడు జీతం నీ క్రియలను బట్టి. బైబిల్లో ఉదయం ఒక ఆయన వచ్చారు పనికి, వాళ్ళకి అదే జీతము. తర్వాత మధ్యాహ్నం వచ్చాడు, వాళ్ళకి అదే జీతము. సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు అదే జీతం. కానీ ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నీ క్రియలను బట్టి దేవుడు జీతం నీకు ఇస్తాడు. అంటే మన క్రియలకు జీతం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. నీ క్రియలు ఎలా ఉంటే అలా జీతం ఇస్తాడు. ఒక పనికి ఒక జీతం ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ చదివి మంచి మంచి ఉన్నతమైన చదువులు చదివి వాళ్ళకి ఎక్కువ జీతం వేల మీద ఉంటుంది. ఒక కుర్రోడికి, చిన్న కుర్రోడికి, కడప అనుకుంటా, కుర్రోడికి జాబ్ వచ్చింది మన అమెరికా దేశం. సంవత్సరానికంట 4-5 కోట్లు ఎంతోనంట. ఎంత మనోహరం? 4-5 కోట్లు అంట. అయ్యి బాబు, గుండె ఆగిపోయింది, ఎంత జీతమా, ఏం చేసుకుంటారా బాబుడు అనుకోను. అంటే ఆ స్థితికి చదువుకున్నాడు, బాగా ఉద్యోగం వచ్చింది, ఆ యొక్క సాఫ్ట్వేర్ లేక ఏంటో మొత్తానికి ఆ జాబు, ఉన్నతమైన జాబు కోట్ల మీద ఉంటుంది. మాలు చిన్న జాబ్ అయితే చిన్నగా ఉంటుంది, 10,000, 5,000, 20,000 అలాగే ఉంటుంది. అంటే క్రియలను బట్టి అనమాట, ఆ వర్క్ని బట్టి, ఆ పనిని బట్టి జీతం ఉంటుంది మనకి. ఈ సమయంలో మనం గమనించవలసిందంటే, దేవుని రాకడ వచ్చే వరకు మనం ఏం చేయాలంటే, రెండవది దాంట్లో మన క్రియలకు జీతం ఉన్నదని జాగ్రత్తగా మనము మన భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరు చూడలేకపోయినా పర్లేదు, దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ఎవరు చూస్తున్నాడమ్మా? దేవుడు చూస్తున్నాడు. నేను అదే భయపడతాను. మనం దేవుడు చూస్తున్నాడు పైనుంచి, పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు. మనల్ని ఎవరు చూడకపోయినా పర్లేదు. ఒక్కోసారి బాధపడతాం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా రోగంలో, నా బాధలో, వ్యాధిలో, నా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం నేను చూస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా. ఆయన ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ సీసీ కెమెరాలు పెడితే ఒకసారి ఆగిపోతావు, ఒకవేళ లేకపోతే కరెంట్ పోతే, ఒకవేళ ఇన్వర్టర్ లేకపోతే ఆగిపోతాయేమో, కానీ దేవుడు మాత్రం 24 hours నేను చూస్తూ ఉన్నాడు. నీకు ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. ఒకనొక రోజున మంచి ప్రతిఫలం. నువ్వు ఎలాగైతే బ్రతుకుతావో, మంచిగా బ్రతికితే మంచి ప్రతిఫలం ఇస్తాడు, చెడ్డగా బ్రతికితే చెడ్డ ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అంటే మనం, అంటే ఒక సామెత ఉంది, పిండి కొలిది అమ్మా, అర్థమైందా? పిండి కొలిది రొట్టె. మనకు పిండి ఎంత ఉంటే అంత రొట్టె చేస్తాం, ఎంత పిండి ఎట్టుకొచ్చి అంత రొట్టె చేయలేం. అలాగే దేవుల్లో కూడా మనం గమనించవలసింది ఏంటంటే, మన క్రియలకు ఆయన జీతం ఇస్తాడు. అది మనం ఎలాగున్నామో ఆయన చూస్తాడు. ఆయన అంత్య తీర్పులో నిలబడినప్పుడు మనం ఎన్ని చెప్పినా పని అవ్వదు. అక్కడ అంత్య తీర్పులో నిలబడతాడు. ఆయన చూస్తాడు, చూసి ఈ ప్రతిఫలం ఏంటో మనకి ఇస్తాడు. అందుకనే జాగ్రత్తగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని రాకడ వచ్చే వరకు జాగ్రత్తగా మనము ఈ పనులు చేయాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. దేవుని రాకడికి మనము ఎలా సిద్ధపాటు కలిగి మనం ఉండాలో, మనం ఏం చేయాలో సిద్ధపాటు కలిగిన విషయంలో చూస్తే, ప్రియులారా, దేవుని రాకడికి మనం అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు. అయితే సువార్తను నమ్మి ఏం చేయాలి తెలుసా? భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. లాజరు, ధనవంతుడు చనిపోయారు. ఇద్దరు మనకు తెలిసిన బైబిల్ గ్రంథంలో. ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగు సుఖించమన్నాడు. హ్యాపీగా తినేసాడు, తాగేసేవాడు, ఎంజాయ్ చేసేవాడు. ఆడు తినగా పడేసినటువంటి ముక్కలు ఏమంటారు, ఆ గోడవతలు పడేస్తే అక్కడ ఒక పేదవాడు ఉన్నాడు, సరిగా తిండి కూడా లేనటువంటి వాడు. కొన్ని వివాహాలకు వెళ్తే అండి, అక్కడ పడేసినటువంటి స్వీట్లు కానీ, కూరలు కానీ, బిర్యానీ కానీ, ఏ అయితే వెరైటీలు ఉంటాయో, ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ఈ రోజుల్లో ప్రెస్టేజ్ అన్నాడు. ఇన్ని కూరలు వేసాడు పలానోడు. కొన్నిసార్లు చెప్పాను, ముఖేష్ అంబానీ కొడుకు ఆ పెళ్ళికి ఆడ 250 కూరలు వేసాడంట,
వెరైటీలు, స్వీట్లు కానీ అన్ని 250 వెరైటీలు వేసారు, గొప్పగా చెప్పుకున్నాను. ఈ ఈ ఫంక్షన్కి వెళ్తే, కొన్ని చోట్ల ఫంక్షన్కి వెళ్తే అక్కడ పడేసినటువంటి ఆ స్వీట్లకు కానీ ఆహార పదార్థాలకు కానీ మళ్ళాంటి వాళ్ళ యొక్క కుటుంబాలు 4-5 పెళ్ళి అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ధనవంతుడు తినేసి పడేసినటువంటి రొట్టె ముక్కలను తిని ఆ ఆహారం కడుపు నింపుకుని, ప్రభువా నువ్వు ఎప్పుడైనా ఇదైనా నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పి ప్రభుని స్తుతించేవాడంట. ప్రభుని స్తుతించేవాడు. ఇద్దరూ చనిపోయారు. అంటే అప్పుడప్పుడు మొత్తానికి ఇద్దరు చనిపోయారు. ఒకడేమో నరకంలో ఉన్నాడు, ఇంకొకడేమో పరలోకంలో ఉన్నాడు. అది ఉదాహరణ చెప్పాడు. అంటే అప్పుడే మనం వెళ్ళిపోయినా ఉంటున్నాయి, పరలోకం నరకం వెళ్ళిపోమండి, అంటే నిత్య విశ్రాంతి అనేటువంటి ఉంటుంది, అక్కడ ఉంటారు తప్ప ముందే అని కూడా ఆయన కథలాగా చెప్పాడు. అది ఏంటంటే, పేదలాజరు ఏం చేశాడంటే పరలోకం వెళ్ళాడు, ధనవంతుడు తిని తాగి ఎంజాయ్ చేసినాడు, నరకం వెళ్ళిపోయాడు. నరకం వెళ్ళిపోయినప్పుడు నరకంలో నుంచి ఒక ప్రార్థన చేస్తున్నాడు, అబ్రాహమా, తండ్రి అయిన అబ్రాహమా, నేను నరకంలో యాతన పడుతున్నాను కనుక నీ ప్రక్కన ఉన్నాడు చూసి వాళ్ళ లాజరుని కొద్దిగా పంపించి ఆ వేలు కొనతో చిటికిన వెళ్తూ నాకు నోట్లో కొద్దిగా చుక్క నీళ్ళు ఏమంటే చాలు అని చెప్పి బాధపడుతుంటే, అబ్బాయి ఇక్కడి నుంచి అక్కడి నుంచి రావడానికి కుదరదయ్యా, ఎక్కడోళ్ళు అక్కడే ఉండాలి అని. అప్పుడు ఈయన అంటాడు, అయ్యా నాకు తెలుసో తెలియకో నేను సంపాదించిందంతా తినేసి తాగేసి ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నరకంలో యాతన పడుతున్నాను. నాకు కింద మా అన్నదమ్ములు ఉన్నారు బాబు, మా తమ్ముడు మా అన్నయ్యోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా వాళ్ళకి నేను 4 మాటలు చెప్పొస్తానని చెప్పి ఈయన నన్ను కిందకి పంపించమన్నాడు. ఎక్కడికమ్మా? భూలోకానికి అంట. చచ్చిపోయినోడు వస్తే మనం నమ్ముతామా? చెప్పండి, చచ్చిపోయినోడు తిరిగి వస్తే మనం నమ్ముతామా? నమ్మం. పిల్లరా, ఈయన అంటాడు, నేను కిందకి వెళ్ళి మా అన్నదమ్ములకి చెప్తాను ఇక్కడ ఇంత యాతన పడుతున్నామని, వాళ్ళకి నేను చెప్తాను బాబు, నన్ను కిందకి పంపించంటే ఆయన అంటున్నాడు, ఆ తండ్రి అయిన అబ్రాహాము అక్కడ మాటలు ఉంటుంది, క్రింద నా సేవకులు చాలామంది ఉన్నారు, కింద చాలామంది సేవకులు ఉన్నారు. చదవమ్మ ఉందా? కింద సేవకులు ఉన్నారు, వారు చెప్పిన మాట వింటే నీ దగ్గర రాకుండా ఈ పరలోకం వస్తారు, నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరము లేదు. జాగ్రత్తగా వినాలి. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఇదిగో ఇలా ఉంది పరలోకం నరకం అని చెప్తే మనం వినం, వాళ్ళు దెయ్యాలనుకుంటాం. అసలు మనుషులు బ్రతుకున్న వాళ్ళు చెప్తేనే మనం వింటలేదు, మనం చచ్చిపోయిన వాళ్ళు చెప్తే ఉంటామా? దేవుడు అన్నాడు, నువ్వేదో మొత్తానికి వచ్చేసావు, కానీ క్రింద మాత్రం నా సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే నీకులాగా నరకానికి రాకుండా పరలోకానికి వస్తారు, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఎలా ఉండాలంటే, సిద్ధపాటు క్రమంలో ప్రియులరా సువార్తను విని నమ్మాలి. మనం ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది సేవకులు ఇతర దేశాల నుంచి వచ్చి పిల్లలు ఎంతోమంది మరి మొట్టమొదటిగా మన భారతదేశానికి కూడా తోమా అనేటువంటి దైవజనుడు, యేసు ప్రభుతో ఉంటున్నటువంటి శిష్యుడైనటువంటి తోమా గారు మొట్టమొదటిగా కేరళ రాష్ట్రం వచ్చి, కేరళలో బ్రాహ్మిన్స్ అనేటువంటి అగ్ర కులస్తులైనటువంటి, కేరళలో అగ్ర కులస్తులు ఎవరంటే బ్రాహ్మిన్స్ అనమాట. బ్రాహ్మిన్స్ నిష్ట గరిష్టగలైనటువంటి ఒక యథార్థమైన ఏమంటారండి, వారిని ఒక నిష్టగలైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి అగ్ర కులస్తున్నటువంటి బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించి మొట్టమొదటిగా మన ఇండియాలో మొట్టమొదటిగా ప్రియులరా ఆ యొక్క సువార్త ప్రకటించి రక్షించబడినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షించబడ్డారు. ఎవరు చెప్పండి? చాలామంది ఏమంటారంటే ఇది అమెరికా వాళ్ళు మతం, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మతం. బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే ఎలాగే వెళ్ళాలమ్మ, అప్పటికి ఇంకా అమెరికా అప్పటికి ఇంకా తయారవ్వలేదు. బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు అప్పుడు లేరు. మొట్టమొదటిగా క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అన్నారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా ద్వారా కేరళ రాష్ట్రంకి వచ్చినప్పుడు అక్కడ బ్రాహ్మిన్స్ అంటే బాగా భక్తిలో ఉంటూ అగ్ర కులస్తున్నటువంటి ఆ బ్రాహ్మిన్స్కి సువార్త అందించబడింది. చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది ఏమంటారు, నిమ్న జాతి కులములు తక్కువ కులంలో జాతి, లేకపోతే జాతి తక్కువ ఏమంటారు దేవుడు అంటారు సార్. అలాగా అది పెట్టేశారు ఇప్పుడు అంతా కూడా. మొట్టమొదటిగా క్రీస్తు శకము 52వ సంవత్సరంలో అగ్ర కులస్తున్నటువంటి బ్రాహ్మణ్స్కి యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఆయన ఎలాంటి వాడు అంటే, యేసు ప్రభు తిరిగి లేచాడని నేను నమ్మనన్నాడు. ముందు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. అలాంటి ఆయన మనసు మార్చుకొని మన ఇండియా దేశం వచ్చి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విన్నటువంటి వారు చాలామంది రక్షించబడి అన్యుల్లో నుంచి మరి వారు చేసేటువంటి వాటి నుంచి వారు రక్షించబడి మారు మనసు పొంది ప్రభు సంఘంలో చేర్చబడ్డారు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా
ప్రభువారిని నమ్ముకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క సన్నిధిలో రాకడికి సిద్ధపాటు కలిగి ఉన్న దాంట్లో ఒకటి మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి, రక్షణ పొంది వాక్యంలో లేకపోతే సంఘంలో చేర్చబడాలి. చివరికి మాటలో మనం ప్రార్థనలోను వాక్యంలోను ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ యేసయ్య ఇదే క్షణం వచ్చాడు అనుకో, మనం ఎత్తబడేటువంటి వారికి ఉంటామా? ఎత్తబడతామా? అంటే ఎత్తబడతామా లేదా మన హృదయానికి తెలుసు. ఎవరికి వాళ్ళు, నాకు తెలుసు, మీకు తెలుసు. మీది నాకు తెలియకపోవచ్చు, నాది మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ ఈ క్షణంలో యేసు ప్రభువారు ఆయన రాకడకు వచ్చినప్పుడు, ఆయన రాకడలోనంట ఫ్లైట్ డ్రైవింగ్ చేసినటువంటి డ్రైవర్ ఒకవేళ ప్రభుని నమ్ముకుని భక్తిగా ఉంటే అక్కడికక్కడే ఆ ఫ్లైట్లోనే అలాగా ఆరోహణమై వెళ్ళిపోతాడు. డ్రైవర్ కానీ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ వెళ్ళిపోతాడు. పిల్లలు ఎవరికి వాళ్ళే మహిమ దేహంతో ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. విడవబడతారు కొంతమంది. అక్కడ ఏంటంటే ఉంటుంది మాటలు ఏంటంటే, ఇద్దరు తిరుగలు విసురుచుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అని అంటున్నాడు. ఇద్దరు తిరుగలు విసురుచుండగా అంటే పొలంలో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. దాని యొక్క ఉదాహరణ ఏంటంటే, ఇద్దరు కూడా ప్రభువులో ఎదుగుతున్న బిడ్డలే, కానీ ఒకరు భయభక్తులు కలిగి మనకులాగా ప్రభువులు ఎదుగుతున్నవారు. ఇంకొక వ్యక్తి ఏంటంటే చూద్దాంలో వచ్చినాక ఆలోచిద్దాంలే. చివరి మాటలు చెప్తున్నాను, వాక్యంలో ప్రార్థనలో మనం ఏం చేయాలి తెలుసా? ఎడతెగక ఉండాలి. అది ఒకసారి చివరి మాట చదువుకుని ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవదమ్మా, త్వరగా చదవాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఇది వరకు సంఘాల్లో గొలుసు ప్రార్థన ఉండే అమ్మా, ఇలాగనాలి, ఇలా అనాలి. గొలుసు ప్రార్థన ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, గొలుసు ఎలాగైతే ఉంటుందో చైన్ ఎలాగ ఉంటుందో, ప్రార్థన చేసేవాళ్ళు అందరూ కూడా పాస్టర్ గారు 5 గంటల దాకా ప్రార్థన చేద్దామంటే ఆ గొలుసు తెగిపోకుండా, ఒకవేళ ప్రార్థన ఇలా అయిపోయినా ఉంటే ఇంకొకరు మొదలెట్టేయాలి. ఇప్పుడు లేవు గొలుసు ప్రార్థన లేవు, ఆల్నైట్లు లేవు, ఏం లేవు. ఈ గొలుసు ఏంటంటే చైన్ అనేటువంటిది తెగిపోకుండా ఈ ప్రార్థన ఈ సహోదరు చేసినామంటే పక్కన ఉన్న సహోదరు అందేసుకోవాలి. అలా 5 గంటల వరకు ప్రార్థన చేసేవారు. మధ్యలో ఆగిపోతే గొలుసు తెగిపోద్దని ఎవరు అంటే గొలుసు ప్రార్థన ఎడతెగక. వాళ్ళు ఎడతెగని ప్రార్థన చదవమంటే ఒక సహోదరు చదివింది మెడతెగక అన్నది. అప్పుడు ఏంటిది? యా మా రెండు ఒకలా ఉంటాయి. యా మా ఏ బాబు, యా అనే పదము మా అనే పదం రెండు ఒకలా. యాకి పెద్ద 0 ఉంటుంది, మాకి చిన్న ఉంటుంది. ఎడతెగకంటే మానేసి మెడతెగ అన్నదాన్ని. అంటే ఎడతెగక ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు రాకడ దగ్గర పడుతుంది కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, దేవుల్లో ఎదగాలి, మనం భక్తిలో ఎదగాలి. ఎప్పుడైతే భక్తిలో ఎదుగుతామో, ప్రార్థనలో ఎదుగుతామో, ఆ దేవుని సన్నిధిలో ఆరాధనలో ఎదుగుతామో, దేవుడు ఒకవేళ ఈ క్షణం వస్తే ప్రభు మనల్ని ఆయనతో వెంట తీసుకెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. చివరికి చెప్తున్నాను, ఈ లోకం శాశ్వతం కాదండి. మనకి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. మనకు ఒక లోకం రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళాలనే ఈ తెప్పులు మన పనులు మానుకుని టీవీ ఆన్ చేసుకుని సీరియల్లో లేకపోతే ఏదో చూసే సమయం దాన్ని పక్కన పెట్టి, భోజనం చేసి శుభ్రంగా తిని పడుకునే సమయం పక్కన పెట్టి ప్రభువులో మనం ఎందుకు గడుపుతున్నామంటే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవడానికి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దానికోసం మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో, వాక్యంలో అన్నిట్లో కూడా ఎడతెగక ఉండాలి. ఎందుకంటే ఈ రోజులో భక్తి కూడా ఎక్కువైంది. ఎక్కడ చూసినా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా సెల్ ఫోను అంటే బైబిల్ కూడా ఒక్కోసారి పట్టుకురాం ప్రార్థనకి, కానీ సెల్ ఫోన్ మాత్రం మనం మర్చిపోము. ఆ సెల్ ఫోన్లో కూడా దేవుడు నీతో మాట్లాడే ప్రతిదినం. ఆ సెల్ ఫోన్లో కూడా వాక్యాలు వస్తున్నాయి, వాగ్దానం వస్తున్నాయి. నేను వాగ్దానాలు పెడుతున్నా, చాలామంది బిడ్డలు ఆ వాగ్దానాలను వాళ్ళు ఏం చేస్తున్నారు? షేర్ చేసుకున్నారు. వాగ్దానం ఏ రోజైతే పెట్టినా ఆ రోజు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు వాగ్దానం పెట్టలేదంటే. కొంతమంది నేను పెట్టిన వాగ్దానం మరి మీకు వస్తుందో తెలియదు, కానీ నేను పెట్టిన వాగ్దానం కొంతమంది దుబాయ్లో, కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు గ్రూప్లో షేర్ చేసుకుంటారు. ప్రతిరోజు నీకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను. మన సిద్ధపాటు ఎలాగుంది? దేవుని యొక్క రాకడ సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, భూకంపాలు వస్తాయన్నాడు, సునామీ అన్నాడు, అన్నీ వచ్చేస్తున్నాయి. చూడ తుఫాన్లు వస్తాయన్నాడు, రోగాలు, వ్యాధులు,
19 సంవత్సరం వచ్చింది తెగులు. ఆ తెగులు దెబ్బకి చాలామంది వెళ్ళిపోయారు. దేవుడు ఈ రోజున మనకు క్షేమంగా ఉంచాడండి ప్రియులరా. ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. మనం ఏం చేయాలి తెలుసా? ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలని ఆలోచనతో మనము ఉండాలి. అంటే దేవునికి దగ్గరగా జీవించాలి. మన ఆదివారం చెప్పాను, దేవునికి దూరం అయితే ఏమవుతామో, దేవునికి దూరం అయితే మన పరిస్థితి ఏంటో ఆదివారం చెప్పాను. పిల్లలు, ఇప్పుడు దేవునికి దగ్గరగా జీవించాలి మనం. ఎందుకంటే ఆయన వచ్చే రాకల్లో మనం ఎత్తబడాలంటే, ఒకవేళ ఎత్తబడకపోతే ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంతా కూడా, చెప్పాలి ఏంటి, భక్తి అంతా కూడా సామెత ఏంటి, నీటిలో ఏంటంటారు, ఏమంటారు, బూడిదలో పోసిన పన్నీరు. మన భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుక మనం ఏం చేయాలంటే ఈ భక్తి జీవితంలో ప్రభువును వెంబడిస్తూ క్రమం తప్పకుండా మన భక్తి జీవితంలో ఎడతెగక ప్రభువుని స్తుతించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో మన బ్రతుకులు ఏదైనా భక్తిలో తగ్గిపోతున్నామా, మన సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతుంది, ఏం చేస్తామంటే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తాం. ఇదివరకు సన్నపిన్ ఛార్జింగ్ ఉందా అని ఎవడు ఒకడు, సన్నపిన్ ఉందా అని ఎవరు, ఇప్పుడు సీపిన్ ఉన్నా అని అడుగుతున్నారు. ఎక్కడికైనా వెళ్తే ఒక ఆయన చెప్పాడు, మన ఇంటికి వచ్చిన చుట్టాలకంట జాగ్రత్తగా టీ లేకపోతే కాఫీ అయి కాదు కానీ వాళ్ళకి ఒక ఛార్జర్ చూపిస్తేనంట ఎంత లేని ఆనందం వచ్చేద్దండి. ఎందుకు? ఛార్జింగ్ దిగిపోతుంటే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ ఈ రోజుల్లో పిల్లరా సెల్ ఫోన్కి ఎలాగైతే మనం ఛార్జింగ్ మనం పెట్టుకుంటామో, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా మనం ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ విడవబడతాం. ఈ రాకడలో విడవబడకుండా ప్రభువు సన్నిధిలో మనం ఎత్తబడాలంటే మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక.